వెల్కమ్ టు అవర్ ఛానల్ టీపీఎన్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. వాయుపుత్ర ఇక్కడ కనిపిస్తా ఉంది మనకి. వాయుపుత్ర అనేటువంటి టైటిల్ తోటి ఒక పోస్టర్. ఇది లైవ్ యాక్షన్ సినిమా కాదు, ఒక యానిమేటెడ్ సినిమా అని చెప్పేసి, అంటే లైవ్ యానిమేటెడ్ ఫిలిం అనుకోవాలి. ఆ సినిమాని ప్రొడ్యూస్ చేయాలి అని చెప్పేసి సితారా ఎంటర్టైన్మెంట్స్ అధినేత సూర్యదేవర నాగవంశీ తలపెట్టారు. చందు మొండేటి చెప్పినటువంటి కథ, ఆ స్క్రిప్ట్ ఆయనకు విపరీతంగా నచ్చేసింది. సో అందు గురించి అంటే మనకు తెలుసు, హోంబళే ఫిలిమ్స్ వాళ్ళు తీసినటువంటి మహావతార్ నరసింహ సినిమా ఒక యానిమేషన్ ఫిలిం. అది ఎంతగా పాన్ ఇండియా లెవెల్లో బ్లాక్ బస్టర్ హిట్ అయిందో మనం చూసాం. లైవ్ యాక్షన్ సినిమాలను మించి ఆ సినిమా అద్భుతమైనటువంటి కలెక్షన్స్ ను సాధించి ట్రేడ్ పండితులందరినీ కూడా విస్మయానికి గురి చేసింది. అది ఇచ్చినటువంటి, అంటే ఆ బ్లాక్ బస్టర్ ఇచ్చినటువంటి స్ఫూర్తితోటి నాగవంశీ కూడా అదే తరహా ఒక సినిమాని చేయాలి అని చెప్పేసి ఆయన అప్పుడు సంకల్పించాడు. సో ప్రకటన కూడా ఇచ్చేశారు ఈ పోస్టర్ తోటే. వాయుపుత్ర అనేటువంటి ఈ పోస్టర్ చందు మొండేటి డైరెక్టర్. సో కార్తికేయ ఫ్రాంచైజీ తోటి, అలాగే తండేల్ లాంటి మునుపటి బ్లాక్ బస్టర్ ఆ హిట్లతోటి చందు మొండేటి కూడా ఈ డైరెక్టర్ తో మనం పని చేయాలి అని చెప్పేసి చాలా మంది హీరోలు ఆశిస్తున్నటువంటి డైరెక్టర్. మరి అలాంటి డైరెక్టర్ ఒక యానిమేటెడ్ సినిమా చేయడానికి ముందుకు వచ్చాడు. దానికి కాకపోతే ఏంటంటే, ఇప్పుడు మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం అయితే ఇక్కడ మనం చూస్తున్నాం, పక్కన పెట్టేశారని అనౌన్స్మెంట్ వచ్చింది, పోస్టర్ రిలీజ్ చేశారు. మరి అంత కాన్ఫిడెంట్ గా వాళ్ళు ఆ ప్రాజెక్టు మీద ఉన్నప్పుడు ఎందుకు ఇప్పుడు పక్కన పెట్టేశారు అనేటువంటి సందేహాలు చాలా మందికి రావచ్చు. కొద్ది రోజులుగా ఇదే వినిపిస్తూ ఉంది. బడ్జెట్ కన్సర్న్ అనేది ఇప్పుడు ఒక ప్రముఖమైనటువంటి అంశంగా మారింది. ఈ సినిమాకి కేవలం ఆ టెక్నాలజీని ఉపయోగించుకొని ఆ యానిమేషన్, ఆ విఎఫ్ఎక్స్ ఇదంతా కూడా చేయటానికే దాదాపు 35 నుంచి 40 కోట్ల రూపాయల వ్యయం అవుతుంది అని చెప్పేసి తెలుస్తోంది. ఏది వీళ్ళు అనుకున్నటువంటి పద్ధతిలో. మళ్ళీ ఆ టెక్నీషియన్ల రెమ్యూనరేషన్స్, డైరెక్టర్ రెమ్యూనరేషన్స్, మ్యూజిక్, వీటన్నిటికి కలిపి ఓవరాల్ చూస్తే 65 కోట్ల వరకు కూడా లెక్క తేలుతుంది అని చెప్పేసి ఇప్పుడు సూర్యదేవర నాగవంశీ సన్నిహిత వర్గాల నుంచి మనకు అందుతున్నటువంటి సమాచారం. ఇదే ఇప్పుడు బిగ్ రిస్క్ అనేటువంటి అభిప్రాయాన్ని కలగజేస్తుంది. ఎందుకంటే మామూలుగా సితారా ఎంటర్టైన్మెంట్స్ సినిమాలన్నిటికీ ఎక్కువగా ఓటీటీ ప్లాట్ఫామ్ తీసుకుంటుంది మాత్రం నెట్ఫ్లిక్స్. సో అది ఇప్పటి వరకు కూడా ఇంటర్నేషనల్ లెవెల్లో నెంబర్ 1 ఓటీటీ ప్లాట్ఫామ్ అదే నెట్ఫ్లిక్స్ అనే సంగతి మనందరికీ తెలుసు. మరి అది 20 కోట్ల రూపాయలకు మించి ఆఫర్ చేయకపోవటమే ఇప్పుడు ఈ ప్రాజెక్టుని పక్కన పెట్టేలా ఆలోచన చేయాల్సి వస్తుంది అని చెప్పేసి తెలుస్తా ఉంది. ఆ 20 కూడా కష్టమే అంటున్నారు. యాక్చువల్ గా 15 కోట్ల నుంచి వాళ్ళు బేరం పెడుతున్నారు. అది 20 కోట్ల వరకు వచ్చే అవకాశం మాత్రం ఉంది. మరి రిమైనింగ్ 45 crores కి థియేట్రికల్ రిలీజ్ కి రిస్క్ చేయాలి. సో అది దాదాపు చాలా కష్టసాధ్యమైనటువంటి, అసలు చాలా హై రిస్క్ తో కూడినటువంటి వ్యవహారం. కాబట్టి ఇవాళ రోజుల్లో ఓటీటీ వాళ్ళు ఇచ్చేటువంటి ఈ అమౌంటే ఎక్కువగా ఉంటుంది థియేట్రికల్ గా వచ్చేటువంటి అమౌంట్ కంటే కూడా. రీసెంట్ గా మనం చూసాం, సంక్రాంతి సీజన్ తర్వాత మళ్ళీ ఇంతవరకు మనకి తెలుగు సినిమాకి హిట్ అనేది పడలేదు. సో ఇప్పుడు డకాయిట్ రూపంలో ఆ హిట్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈవెన్ ఆ డకాయిట్ కూడా ఓటీటీ హక్కులే ఎక్కువగా వచ్చాయి. థియేట్రికల్ గా దానికి 20 కోట్ల రూపాయలు మాత్రమే అయితే ఓటీటీ పరంగా, ఓటీటీ అలాగే శాటిలైట్ కలిపి 45 కోట్ల రూపాయల వరకు వచ్చేసాయని చెప్పేసి సమాచారం అందుతుంది. సో అంటే నాన్ థియేట్రికల్ రైట్స్ కంటే కూడా ఎక్కువగా వస్తూ ఉండటం ఇక్కడ మనకి ప్రస్తుతం ఉన్నటువంటి ట్రెండ్ని తెలియజేస్తూ ఉంది. ప్రత్యేకించి చిన్న మిడ్ రేంజ్ సినిమాలకి ఈ ఓటీటీ హక్కులే చాలా ప్రధానమైనటువంటి ఆదాయ వనరుగా నిర్మాతలకు మారాయి. మరి అందు గురించి 20 కోట్ల రూపాయలు నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఇస్తే మిగతా 45 కోట్ల రూపాయలు థియేటర్గా రావాలంటే అది ఏదో ఒక అద్భుతం జరిగితే తప్ప రాదు. అందు గురించే ఇప్పుడు ఈ బడ్జెట్ విషయమై వాయుపుత్ర ఈ సినిమాని సూర్యదేవర నాగవంశీ హోల్డ్లో పెట్టేశాడు అని కొద్ది రోజులుగా ఏదైతే వార్తలు వినిపిస్తూ ఉన్నాయో అది నిజమయ్యేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. హోల్డ్లో పెట్టడం కాదు, మొత్తానికే ఈ ప్రాజెక్టుని రద్దు చేసుకుంటున్నారు అని చెప్పేసి మనకి ఆయన సన్నిహిత వర్గానికి మనకు అందుతున్నటువంటి సమాచారం. మరి చూడాలి, చందు మొండేటికి ఉన్నటువంటి
అంటే ఆడియన్స్ని ఆకట్టుకునేలా ఆ స్క్రీన్ ప్లేను మలుచుకొని తన సినిమాలు తీస్తాడు అనేటువంటి పేరుంది. ఇక నిర్మాణ పరంగా, నిర్మాణ విలువల పరంగా సితారా ఎంటర్టైన్మెంట్స్ చాలా మంచి పేరు పొందింది. క్వాలిటీ సినిమాలు, క్వాలిటీ ప్రొడక్షన్ తోటి వాళ్ళు సినిమాలు ఇస్తారు అనేటువంటి పేరు. వ్యక్తిగతంగా కూడా నాగవంశీ ఎంతటి పాపులారిటీ ఉందో మనందరికీ తెలుసు. చాలా మంది హీరోలు కూడా ఆయనకున్న పాపులారిటీ లేదు అని చెప్పొచ్చు. మరి ఏదైతే ఇప్పుడు బలంగా వినిపిస్తుందో ఈ సినిమాని హోల్డ్లో పెట్టడం కాదు, అసలు మొత్తానికే రద్దు చేసుకున్నారు అనేటువంటి ప్రచారం ఏదైతే ఉందో అది ఎంతవరకు నిజం ఏమిటనేది లెట్ us wait and see.